వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వడగండ్ల వాన కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో కటౌట్లు చిరిగిపోగా ఇందిరమ్మ కాలనీలో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మరోవైపు కొండాపూరు గ్రామంలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. దీంతో తాండూరు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. हेलो भाई, तो गिर गया, वो खंबा भी गिरने का है, वो खंबा भी। వికారాబాద్ జిల్లా తాండూరులో వర్ష బీభత్సం సృష్టించింది. పట్టణంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో కటౌట్లు చిరిగిపోగా ఇందిరమ్మ కాలనీలో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మరోవైపు కొండాపూరు గ్రామంలో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. దీంతో తాండూరు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రైట్, తాండూరులో వర్ష బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, తాండూరులో అంటే వికారాబాద్ జిల్లా తాండూరులో దాదాపు అరగంట పాటు కురిసిన వర్ష బీభత్సాన్ని సృష్టించవచ్చు. ఈ వానకు మొత్తం కూడా ఈ దంచుకొట్టిన ఈ వర్షానికి మొత్తంగా కూడా ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది చెప్పొచ్చు. అంటే ఎన్నడూ లేని విధంగా ఒక అరగంట కొట్టిన వర్షానికి చాలా వరకు కూడా ఇటు దుకాణ సముదాయాల్లో ఈదురు గాలితో కూడిన వర్షాలు రావడంతో ఒకసారిగా ఈ కొన్ని దుకాణ సముదాయాల్లో పైకప్పులు లేచిపోవడం ఇలాంటివి చాలా వరకు సంబంధించిన పరిస్థితి కనిపించింది. ఇక కురిసిన అరగంట వారైనా నానా హంగామా వస్తుందని చెప్పొచ్చు. ఇటు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు సాయంత్రం కురిసినట్టు ఈ వర్ష బీభత్సంకి దాదాపు షాపులతో పాటు ఇళ్ల మీద ఉన్నటువంటి ఈ పైకప్పులు కూడా లేచిపోయాయంటే దాదాపు అంత మేరకు కురిసిందని చెప్పొచ్చు. ఈ జోరు వాళ్ళు ఈదురుగాలు కూడా బలంగా వీచాయి. దాదాపు అరగంట వాటి నలుదిక్కుల మొత్తంగా ఈ వర్షం అయితే కురిసింది. వానకు పట్టణంలో మరుగునీటి కాలంతో పాటు మొత్తం అన్నలో ప్రాంతాలను కూడా జలమే అని చెప్పొచ్చు. ఇక పట్టణంలో ఉన్నటువంటి తాండూరు పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ ఈ మురుగునీరు గోదావరిగా ప్రవహించింది. మొత్తం ఈ నీరంతా ఇందులోకి కూడా మళ్ళీ ఈ మార్గంలో వచ్చినటువంటి ఓ ఆటో మొరాయించదు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ బోర్డు కూడా విరిగినది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు అయితే గురయ్యారు. దాదాపు అంటే పట్టణంలోనే ఈ వేరే వర్షం పరిస్థితి ఇక గ్రామాల్లో తాండూరు పట్టణానికి అనుగుణంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇదే రీతిలో వర్షం కురవడంతో స్వల్పంగా పంటలు కూడా దెబ్బతిన్నాయని కూడా తెలుస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.